ఆగండి. ఆగండి. నిన్న వీడియోలో పెట్టిన కదండీ! అసలు టైంకి కట్టెలు గూడా లెవ్వు. ఇక మాదంటే పల్లెటూరు గాబట్టి చుట్టూరు చుట్టాలే ఉంటారు గాబట్టి, ఇక మా పెద్దయ్యల ఇంటికాడ కట్టెలు తెచ్చుకొని ఒకరోజు ఒడ్డెక్కించుకున్నాము. కాకపోతే ఊకె అడగబుద్ధి గాదు గదా! అందుకే ఇట్లా మట్టి పొయ్యేసుకుంటాను. ఈ 2 ఇన్ 1 పర్పస్ అన్నట్టు. కింద కట్టెలు పెట్టుకోవచ్చు. పైన మన ఫంక్షన్‌లలో పెద్ద బొగ్గు ఉంటది గదా! అది ఏసుకోవచ్చన్నట్టు. కాకపోతే వేరే పొయ్యి గూడా పెట్టుకున్నాము. దానివల్ల మొత్తం గాడిపచ్చి వంట మస్తు లేట్ అయితంది. ఇక డ్యూటీ టైం వరకు అసలు వంట అవ్వట్లేదు. ఇక ఫైనల్ ట్విస్ట్ ఏంటిదంటే, మేము ఇయన్నీ ఏసుకున్న తర్వాత మా ఆయన గ్యాస్ మొద్దులుంటాయి గదండీ! చిన్న బుడ్డీలు అవి నింపించుకొని వచ్చిండు. నాకేమో కట్టెల పొయ్యి మీద వంట మస్తు ఇష్టము. కాకపోతే నేను పొద్దుగాల లేచి ఎక్కడ వంట వండనో డ్యూటీ టైం వరకని మా ఆయన ఆ పని చేసిండన్నట్టు. కాకపోతే ఈ కట్టెల పొయ్యి మీద వంటనే మస్తు టేస్ట్ ఉంటదబ్బా! ఈ పొయ్యి ఎట్లా చేసుకోవాలనే ఆ లాంగ్ వీడియోనైతే పోస్ట్ చేసిన. దీని కింద లింక్ ఇస్తా. ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. కాకపోతే ఇక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటిదంటే బోలు తోమేటప్పుడు సుక్కలు కనబడతాయి అబ్బా! నాకైతే గంట పట్టింది. ఎందుకంటే రోజులైతుంది ఇక మసి బోలు తోమక. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇయ్యండి. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.